స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ కూటమి వ్యూహంపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫార్ములా ఇప్పటికే వర్తిస్తుందన్న వార్తలను ఖండించిన నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాబలాలను బట్టి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓట్లు చీలకుండా ఉండాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు సిద్ధమని నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆ నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదేనని వివరించారు. ఎన్నికల్లో జరిగిన సందర్భం ఆ సమయం ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు.